హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా! నేను మీ బీవీఆర్ రావుని. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడిపందాలు, కొత్త అల్లుళ్ళ రాకతో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటుతాయి. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను కొన్ని రోజులు నాలుగో రోజు ముక్కనుమ్మగా కూడా జరుపుకుంటారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెలుగు సంస్కృతికి ఈ పండుగ అద్దం పడుతుంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. అంతేకాదు ఈ భోగి పండుగ వస్తూ సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. భోగభాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబరాలు మొదలవుతాయి. భోగి రోజు సంబరమంతా పిల్లలదే. ఎందుకంటే భోగి మంటలు, భోగి పళ్ళు, పొంగలి తయారీ ఇలా తెల్లవారక ముందు నుంచి మొదలయ్యే సంబరాలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. నిజానికి ప్రధాన పర్వదినాల ముందు రోజులన్నీ భోగి కింద లెక్క. శివరాత్రి ముందు రోజు శివభోగి, నరక చతుర్దశి దీపావళి భోగి, మహర్నవమి దసరా భోగి. అంటే పండక్కు సిద్ధమయ్యే కాలాన్నే భోగిగా పిలుస్తారు. అయితే సంక్రాంతికి సిద్ధం చేసే భోగి పండుగ కావడంతో ఈ 3 రోజుల్లో మొదటి రోజుకి మరింత విశిష్టత ఏర్పడింది. భోగి పండుగ విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టమట. నెల రోజుల పాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై దివి నుంచి భూమికి దిగివచ్చాడాయన. అందుకే భోగి రోజు ఉదయాన్నే చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. భోగి రోజు ప్రధానమైనవి భోగి మంటలు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజు వేకువజామునే పాత చెక్కలతో మంటలు వేసి అందులో ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తారు. ఇంటిలోని పాత బట్టలు, పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం. ఈ సంబరాన్ని చిన్నపిల్లలు ఇష్టంతో జరుపుకుంటారు. ఇక కొత్త బట్టలు, భోగి స్పెషల్ పిండి వంటలు ప్రతి పండుగకు చేసుకునేవే. అయితే ఈ భోగి రోజున చిన్నపిల్లలకు చేసే వేడుక మరీ స్పెషల్గా ఉంటుంది. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు. ఇలా చేయడం వెనుక ఓ కారణం ఉందని పెద్దలు చెబుతారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు ఉంది. రేగి చెట్టు, రాగి పళ్ళు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దలు విశ్వసిస్తారు. సో అంతేకాదు మన కంటికి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుందని, ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని పూర్వీకుల నమ్మకం. ఎందుకంటే రేగిపళ్ళు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కనుక వీటిని తల మీద పోయటం వలన వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందుకనే చిన్నపిల్లలకు రేగిపళ్ళు, పూలు, చిల్లర పైసలు నెత్తిన పోసి ఆశీర్వదిస్తారు. మన సంప్రదాయంలో పండుగలను కాలానుగుణంగా జరుపుకుంటాం. ప్రతి పండుగ వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు ఉంటాయని నేటి పరిస్థితి మనకు తెలియజేస్తుంది. మన ఆచార సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ మీ బీవీఆర్ టీవీ అఫీషియల్ అందరికీ భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతోంది. థ్యాంక్ యూ.